హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు సంధ్యారావు వ్లాగ్స్. మా పిల్లలు కూడా మీకు హాయ్ చెప్తున్నారు. మా సియాన్ అయితే నేను వీడియో ఆన్ చేయడమే చాలు నన్నైతే ఇమిటేట్ చేస్తుంటాడు ఎప్పుడు. మా ఫ్యామిలీ అందరం రెడీ అయిపోయాము. ఇంతకీ మేము ఎక్కడికి రెడీ అయ్యాము అనుకుంటున్నారా? దసరా కదండి. బెంగాల్లో నవరాత్రులు ఎలా జరుగుతాయో మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇంకా ఇదే ఆఖరి రోజు, అందుకని మా ఫ్యామిలీ అందరం పండల్స్ అయితే చూడడానికి రెడీ అయ్యాము. మా అత్తమ్మ, మామయ్య, మా బావగారు, అక్క, పిల్లలు, ఇంకా మా ఆయన, నేను, పాప అందరం రెడీ అయ్యి వెళ్తున్నామండి. ఈ పండల దగ్గరికి అయితే వెళ్ళాము. మీరు లాస్ట్ వీడియోలో చూసే ఉంటారు. మా గల్లీలో ఉన్న అమ్మవారిని అయితే విజిట్ చేసాము. అందరం చూసేశాక ఇంకొక పండల్ని చూడడానికి అయితే వెళ్తున్నాము. అది కాస్త దూరం అన్నమాట, అందుకని టోటోలో వెళ్తున్నాము. హల్దియాలో చాలా ఎక్కువగా వర్షాలండి. మేము వెళ్ళే రోజు కూడా వర్షాలు ఉన్నాయి. కానీ మా అదృష్టం బాగుండి వెళ్ళినప్పటి నుంచి వచ్చే వరకు అస్సలు చినుకు అనేది లేదనమాట. ఇంకా పండల్ని చూడడానికి మంజుశ్రీకి అయితే వచ్చాము. దీన్నే 4 రోడ్ జంక్షన్ అని కూడా అంటారు. ఈ పండల్ని బయట నుంచి చూస్తే మీకు అర్థమైపోతుంటుంది. అమ్మాయిల్ని ఉద్దేశించి చేశారు. ఆ మధ్యన మౌమిత రేప్ కేసు జరిగింది కదా కోల్కతాలో, మీ అందరికీ తెలిసే ఉంటుంది. అలాంటివి ఎన్నో జరుగుతున్నాయి, ఎక్కడెక్కడో జరుగుతున్నాయి. వాటన్నింటినీ ఉద్దేశించి ఈ పండలైతే క్రియేట్ చేశారు. బయట నుంచి ఎంత బాగుందో లోపల దానికి మించి బాగుంది. ఈ పండల్ని విజిట్ చేయడానికి చాలా మంది వచ్చారండి. చాలా మంది జనాలు ఉన్నారు. చిన్న పాప ఉంది కదా, కాస్త భయం అయితే వేసింది. అక్కడ పిక్చర్స్ ఉన్నాయి కదా, మొత్తం పిక్చర్స్ అన్ని పెయింటింగ్స్ అన్నమాట. మన చేతులతో వేసిన పెయింటింగ్స్ అన్నమాట అవన్నీ. ఈ పెయింటింగ్స్ మొత్తం క్లాత్ పై వేస్తున్నారు. క్లాత్ పై వేసి మొత్తం ఇంకా లోపలికైతే ఉర్షితని వాళ్ళ నాన్న అయితే ఎత్తుకొని మొత్తం చూపిస్తున్నారు. తనైతే అంతా చూస్తుంది. ఇంకా లోపలికి వెళ్లే కొద్దీ కళ్ళకైతే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో మొత్తం చూస్తుంటే. ఈ అమ్మాయిలు అయితే చుట్టూ తిరుగుతున్నట్టు ఉన్నారు. ఇంకా గదిలో చుట్టూ అమ్మాయిల ఫోటోలు అన్నమాట. ఇంకా మంచి మంచి పెయింటింగ్స్ మీరు చూస్తుంటే అర్థమైపోతుంది మీకే ఎంత బాగుందో అసలు. ఇదంతా చూస్తుంటే నాకైతే ఒక క్షణం కన్నీళ్ళు వచ్చాయి. ఈ మంజుశ్రీలో ప్రతి సంవత్సరం ఒక పండల్ని క్రియేట్ చేస్తారనమాట. ఒక్కో సంవత్సరం ఒక్కో థీమ్ తో చాలా బాగా చేస్తారండి. క్రిందటి సంవత్సరం అయితే ఇటుకలతో ఒక శిల్పాన్ని చెక్కారనమాట. అంటే చాలా శిల్పాలను అయితే చెక్కారు. ఫస్ట్ ఇటుకలు కట్టి దాంతో మళ్ళీ శిల్పాలను అయితే చెక్కారు. అప్పుడు కూడా చాలా బాగుంది, అందరికీ నచ్చింది. ప్రతి సంవత్సరం కొత్తగా పెడుతుంటారనమాట. అన్ని ప్లేసెస్ దగ్గర ఉన్న పండల్స్ వేరు, ఈ మంజుశ్రీలో ఉన్న పండల్ వేరనమాట. అంత బాగుంటాయి, అంత మంచిగా పెడతారు ఇక్కడైతే. అలా లోపలికి వెళ్తుండగా ఇంకొక రూమ్ లో అయితే మన లేడీస్ ఎలా ఉంటారు, వెస్ట్ బెంగాల్ లేడీస్ ఎలా ఉంటారు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అనేది చూపించారు. ఒక అమ్మాయి అయితే అద్దం ముందు నిలబడి ఉంటుంది, ఒక అమ్మాయి బొమ్మ. ఒక అమ్మాయి లైఫ్ స్టైల్ అయితే ఈ పండల ద్వారా చూపించారు. ఒక అమ్మాయిని ఎలా చూసుకోవాలి, ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి అనేది మొత్తం చూపించారనమాట. నాకైతే ఈ పండలు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అందరికీ నచ్చింది అనమాట ఇది. ఇంకా అలాగా లోపలికైతే వెళ్ళాము. లోపలైతే అమ్మవారి విగ్రహం ఉందన్నమాట. ఇంకా అమ్మవారిని అయితే సేవించుకున్నాము. ఆ మంజుశ్రీ పండల్ని అయితే చూసాక మరొక ప్లేస్ కి అయితే వెళ్తున్నాము. రోడ్ అంతా ఫుల్ డెకరేషన్ అన్నమాట. పూరా హల్దియా మొత్తం డెకరేషన్ తో నిండిపోయింది. డెకరేషన్ అయితే చాలా బాగుంది. మేమైతే టోటో ఎక్కి ఇంకో ప్లేస్ కి అయితే వెళ్తున్నాము. దగ్గర ప్లేసెసే కదా, అందుకనే టోటో ఎక్కుతున్నాము. లేదంటే వేరొకటి ఏదైనా బుక్ చేయాల్సి వస్తుంది.
ఇది వేరొక ప్లేస్ దగ్గర ఉన్న ఇంకొక పండల్ అన్నమాట. దీన్ని అయితే విజిట్ చేయడానికి వచ్చాము. ఈ పండల్ అయితే మన ఎన్విరాన్మెంట్ కి సంబంధించింది. మన ఎన్విరాన్మెంట్ ని ఉద్దేశించి చేశారనమాట. మీకు పిక్చర్స్ చూస్తుంటే అర్థమైపోతుంది. ఒక అమ్మాయి అయితే ఎర్త్ ని పట్టుకుంటుంది, అంటే సేవ్ ఎర్త్ అన్నమాట. సేవ్ ఎర్త్, సేవ్ వాటర్, సేవ్ ట్రీస్, సేవ్ గర్ల్స్, ఇలా ప్రతి దాని మీద పిక్చర్స్ అయితే ఉన్నాయి. మధ్యలో అయితే బుద్ధుని విగ్రహం ఉంది. ఈ పండలు కూడా చూడడానికి చాలా బాగుంది. ఇలాంటి క్రియేటివిటీ ఐడియాస్ ఎక్కడి నుంచి వస్తాయో నాకైతే అర్థం కాదు. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా లోపలికైతే వెళ్ళాము. లోపల అమ్మవారి విగ్రహం ఉంది. మొత్తం మీదంతా ఫుల్ డెకరేషన్ అన్నమాట. మీదంతా చూడడానికి చాలా బాగుంది. మీరు అమ్మవారి విగ్రహం చూస్తే పక్కన చిన్న గణపతి స్వామి విగ్రహం కూడా ఉంది. నేను ఇన్ని పండల్స్ చూసాను కదా, ఇక్కడ మాత్రమే గణపతి స్వామి విగ్రహం చూసాను. ఇంకా మా పిల్లలైతే ఆకలిగా ఉందని చెప్పి బేల్పూరి తింటామన్నారు. ఇక్కడ బేల్పూరి చాలా స్పెషల్, చాలా బాగుంటుంది. మా బావగారు అయితే అందరి కోసం బేల్పూరి తీసుకున్నారు. మా సియాన్ ఇంకా వైషు అయితే బేల్పూరి తిన్నారు. మా పిల్లలకి బయట ఫుడ్ అంటే లొట్టలేసుకొని మరి తింటారండి. అసలు బయటకు వస్తే చాలు ఏదో ఒకటి వాళ్ళ నోటికి ఇవ్వాల్సిందే, లేకపోతే మనకైతే ఉంచరు. పిల్లలందరూ అంతే కదండి. మా సియాన్ కాస్త టెంపర్ గా బిహేవ్ చేస్తే మా వైషు గుడ్ గర్ల్ అయిపోతుంది. అదే మా వైషు కాస్త టెంపర్ గా బిహేవ్ చేస్తే మా సియాన్ గుడ్ బాయ్ అయిపోతాడనమాట. ఇంకా అక్కడ చూసాక వేరే పండల దగ్గరికి అయితే వచ్చాము. ఇంకొక అమ్మవారిని చూడడానికి అయితే వచ్చాము. మా వైషు అయితే మీకు అందరికి హాయ్ చెప్తుంది. ఈ అమ్మవారి విగ్రహం కూడా చాలా బాగుంది. మొత్తం గోల్డ్ కలర్ డెకరేషన్ అన్నమాట. గోల్డ్ తో నిండిపోయింది మొత్తం. వాటికంటే ఇది కాస్త చిన్న పండల్ అన్నమాట. ఈ పండల్ కూడా లోపల డెకరేషన్ అంతా చాలా బాగుంది. ఈ పండల్ థీమ్ వచ్చి రోడ్ ని మనం ఎలా క్రాస్ చేయాలి, సిగ్నల్స్ ని ఎలా పాటించాలి, చిన్నపిల్లలు రోడ్స్ ని ఎలా క్రాస్ చేయాలి అనే దాని మీద ఉందన్నమాట. నాకైతే ఈ థీమ్ కూడా చాలా బాగుంది, చాలా బాగా నచ్చింది. మీరు గమనించే ఉంటారు, ఒక్కో పండాలు ఒక్కో థీమ్ తో చాలా బాగున్నాయి కదా. మనం అమ్మవారిని చూడడానికి వెళ్తుంటే మనకు జ్ఞానం బోధిస్తున్నారనమాట. ఒక్కో పండల్ని చూస్తుంటే ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అని మనకి తెలుస్తుంది. ఇంకా అమ్మవారిని దర్శించుకున్నాక వేరే ప్లేస్ కి అయితే వెళ్తున్నాము. కాస్త దగ్గరలోనే కదా, అందుకని అందరం నడుచుకుని వెళ్తున్నాము. మా ఉర్షితనైతే వాళ్ళ పెద్ద మమ్మీ ఎత్తుకుంది. వాళ్ళ డాడీ కాసేపు, వాళ్ళ పెద్ద మమ్మీ కాసేపు అలాగా మారుస్తూ ఎత్తుకున్నారనమాట. నేనైతే హ్యాపీగా నడుచుకుంటూ వెళ్తున్నాను. ఇంకా పాప అయితే చుట్టూ చూస్తుంది. చాలా రోజుల తర్వాత ఇలా తీసుకురావడం కదా, ఇదే మొదటిసారి పాపని బయటికి తీసుకురావడము, బయటికి తీసుకొచ్చి అన్ని చూపించడము ఇదే మొదటిసారి. ఇంకా వెళ్తూ వెళ్తూ పాప అయితే పడుకుని పోయింది వాళ్ళ పెద్దం పైన. ఈ పండలు కూడా దూరం నుంచి చూడడానికి చాలా బాగుంది. ఫుల్ డెకరేషన్ అన్నమాట. ఈరోజు లాస్ట్ రోజు కదా, డప్పులు కొడుతున్నారు అందరూ.
ఇంకా లోపలైతే విజిట్ చేసాము. చాలా అంటే చాలా బాగుంది. ఈ థీమ్ కూడా చాలా వెరైటీగా ఉంది. మన సంస్కృతికి సంబంధించినది. ఎన్నెన్ని కళలు ఉన్నాయో మన దేశంలో అన్ని కళల గురించి సంబంధించినది అనమాట ఈ థీమ్ అయితే. పైన మొత్తం గంటలతో డెకరేట్ చేశారు. నాకైతే ఈ పండలు కూడా చాలా బాగా నచ్చింది. బొమ్మలు డప్పులు కొడుతున్నట్టు, సన్నాయి ఊదుతున్నట్టు ఇలా విగ్రహాలు అయితే ఉన్నాయి. ఇంకా లోపల అమ్మవారిని అయితే దర్శించుకున్నాము. ఇంకా ఇక్కడ అమ్మవారి విగ్రహం అయితే చాలా బాగుంది. ఇంకా అమ్మవారిని దర్శించుకున్నాక మేమైతే బయటకు వచ్చేసాము. మాకు దగ్గరలో ఉన్న పండల్స్ అన్నిటిని విజిట్ చేస్తామన్నమాట. ఇంకా ఇంటికైతే రిటర్న్ అయిపోవడానికి వెళ్తున్నాము. బయట అయితే చాలా షాప్స్ ఉన్నాయి. ఇంకా అక్కడ నుంచి అయితే బయటకు వచ్చేసాం కదా, రోడ్డు మొత్తం షాప్సే అన్నమాట. అయితే ఏది చూస్తుంటే అదే కొనమని చెప్తున్నారు. ఇంకా వాళ్ళ కోసం అయితే కొన్ని టాయ్స్ తీసుకొని ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. అందరం టోటో పైన ఇంటికి వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళాక మా అత్తమ్మ అయితే దిష్టి తీస్తున్నారు. చిన్న పాప కదా, బయటికి ఎక్కడికి వెళ్ళినా వచ్చేటప్పుడు దిష్టి తీయాలి. అందుకని మా అత్తమ్మ నీరు ఇంకా చీపురుతో దిష్టి తీస్తున్నారు. మా ఉర్షిత అయితే వెళ్ళి వచ్చేంత వరకు అస్సలు అల్లరి చేయలేదండి. ఇంకా వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది కదా, 10 అయిపోయింది. అందుకని మేమైతే పార్సల్ తీసుకున్నాము. బయట మా బావగారు అయితే తీసుకొచ్చారు. ఇంకా పిల్లలు అందరం అయితే తిన్నాము. మా పిల్లలు అయితే చాలా బాగుందని చెప్తున్నారు. ఇలాంటి బయట ఫుడ్ అంటే చాలా బాగా తింటారు మా పిల్లలు అయితే. ఇంకా మా పిల్లలు తినేసాక వాళ్ళ కోసం కొన్న టాయ్స్తో అయితే ఆడుకున్నారు కాసేపు. పిల్లలైతే బెలూన్స్ ఊదుతున్నారు. బెలూన్స్ ఊదుతుంటే మా ఉర్షిత చాలా నవ్వుతుంది. తనతో కాసేపు ఆడుకున్నారు. ఇలా జరిగిందండి ఈరోజు వ్లాగ్. మా పిల్లలైతే చాలా హ్యాపీ అన్నమాట. మా పిల్లలు మీకు గుడ్ నైట్ చెప్తున్నారు, ఇంకా బాయ్ బాయ్ చెప్తున్నారు. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఈ వీడియోని మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.